హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి భద్రాచలంకి అయితే వెళ్తున్నాము. సో వీడియో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేయండి. అండ్ ట్రిప్కి అయితే నైట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా భద్రాచలం వచ్చేసి ఎర్లీ మార్నింగే రీచ్ అయినాం. ఇంకా రీచ్ అయిన వెంటనే ఫ్రెష్ అప్ అయి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. అండ్ దర్శనం వచ్చేసి ఎర్లీ మార్నింగే అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా మంచిగా జరిగింది. అండ్ భద్రాచలంకి వచ్చేసి మ్యారేజ్ అయిన స్టార్టింగ్ వెళ్ళాలనుకుంటే 2 ఇయర్స్ తర్వాత అయితే కుదిరింది. సో అందరికీ ఉంటుంది భద్రాచలం వెళ్ళాలని. సో వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము పాపికొండల బోటింగ్కి అయితే వెళ్ళినాము. అండ్ పర్ణశాల కూడా ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళడానికి టైం చాలా పడుతుంది. అండ్ రోడ్ కూడా అంత మంచిగా లేదు అని అన్నారు. సో అందుకోసం పర్ణశాల అయితే స్కిప్ చేసినాము, వెళ్ళలేదు. అండ్ టెంపుల్ దగ్గర నుండి పాపికొండల బోటింగ్ వరకు మన వెహికల్లోనన్నా వెళ్ళొచ్చు, లేకపోతే బోటింగ్ పాయింట్ వాళ్ళదే వెహికల్ ఉంటుంది. సో ఇంకా వాళ్ళ వెహికల్లోనన్నా వెళ్ళొచ్చు. ఇది బోటింగ్ పాయింట్కి దగ్గరలో ఉంది. వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఒకవేళ వెళ్తే ఈ ప్లేస్ దగ్గర అయితే కంపల్సరిగా పిక్స్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము వచ్చేసి మా వెహికల్లోనే వచ్చినాము. మా వెహికల్లో వచ్చినందుకు ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 950. మనం టెంపుల్ దగ్గర నుండి వాళ్ళ వెహికల్లో వస్తే 1250 ఛార్జ్ చేస్తారు. అండ్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ మనకి బోటింగ్ వచ్చేసి 10 to 11 మధ్యలో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ వచ్చేసి 4 to 5 మధ్యలో అయితే ఎండ్ అవుతుంది. బోటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మందికి డ్రీమ్ ప్లేస్ అనమాట వెళ్ళాలి అని. సో వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే కంపల్సరీగా విజిట్ అవ్వండి. లైఫ్లో ఒక్కసారి అన్నా వెళ్ళాల్సిందే. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. అండ్ మనకి బోటింగ్లో వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ వెళ్ళిన తర్వాత మనకి డ్యాన్సెస్ ఇంకా స్కిట్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్ అయితే చేస్తారు. అండ్ మనకి అందులో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా. సో మనకి ఫుడ్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నార్మల్గా ఉంటుంది అని అనుకున్నాము, కానీ చాలా అంటే చాలా బాగుంది. వెజ్జే పెడతారనమాట. సో ఇంకా మనకు బోటింగ్ పాయింట్ దగ్గర మిడిల్లో ఒకటి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గర కూడా స్టాప్ చేస్తారు. సో అక్కడ కూడా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది. దర్శనం చేసుకుని వద్దాం రావి, మళ్ళీ లేట్ అయింది. అండ్ మీలో ఎంతమందికి బోటింగ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే బోటింగ్ అంటే చాలా ఇష్టము. అండ్ ఫస్ట్ టైం బోటింగ్ వెళ్ళడం కూడా. సో ఫుల్ ఎంజాయ్ అయితే చేసిన. సో మీలో ఎంతమంది భద్రాచలం వెళ్ళిరో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.